హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గురించి అయితే డిస్కస్ చేద్దామంట. సో నేనైతే రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో మనకి ఏపీలో అయితే చాలా కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని కాలేజీ కట్ ఆఫ్ డిస్కస్ చేయడం ఇబ్బంది అవుతుంది అనేసి మీ యొక్క ఇంట్రెస్టెడ్ కాలేజ్ లిస్ట్ అయితే నేను కామెంట్ చేయడం అయితే జరిగింది. సో నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చాయి, వాటికైతే డిస్కస్ చేద్దాం. ఇందులో 5 ఫార్మ్ డి కాలేజెస్, 1 బీఫామ్ కాలేజ్ అయితే ఉంటుంది. లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ఫస్ట్గా వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. సో ఈ కాలేజ్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఈ కాలేజ్లో ఫార్మ్ డి వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్, అంటే మీరే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఈ కాలేజ్కి రాదు. సో కట్ ఆఫ్స్ వచ్చేసి ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి 5277, అలాగే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 6489, అలాగే ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 12,391, ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 4,023 అండ్ అప్రాక్సిమేట్గా 5,000 అయితే గర్ల్స్కి ఉంది. సో బీసీకి వచ్చేసి 5,000 నుంచి 7,000 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అనమాట. ఈ కాలేజ్లో ఉన్న కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 6,223, సో ఎస్సీ బాయ్స్కి వచ్చేసి 10,685, అలాగే ఎస్సీ గర్ల్స్కి వచ్చేసి 12,000, అలాగే ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 19,000 అయితే అప్రాక్సిమేట్గా ఉంది. అలాగే ఓసీ ఈడబ్ల్యూ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 9,000 వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ బీసీ వచ్చేసి మనకి 6,000 నుంచి 9,000 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ నేమ్తో మనకైతే 2 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చిత్తూరు, అలాగే ఎటిచెర్రలో ఉంది. సో చిత్తూరులో ఉన్న కాలేజ్ యొక్క ఫార్మ్ డి కట్ ఆఫ్స్ వచ్చేసి, సో ఫస్ట్ వచ్చేసి ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి అప్రాక్సిమేట్ గా 14,000 ఉంది అనమాట. అలాగే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి 21,000 అయితే అప్రాక్సిమేట్ గా ఉంది. అలాగే ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి 36 నుంచి 37,000, అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 17,000 నుంచి 18,000 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ కి వచ్చేసి 14,000 నుంచి 16,000 రేంజ్ అయితే మీ యొక్క కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. సో ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ వచ్చేసి, సో ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 10,000 నుంచి 11,000 వరకు అప్రాక్సిమేట్గా ఉంది. అలాగే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ సో 15,000 నుంచి 19,000 వరకు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి 10,000 నుంచి 11,000 అప్రాక్సిమేట్గా, అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైతే 18,000 నుంచి 19,000 వరకు మీ యొక్క కట్ ఆఫ్. అలాగే బీసీ వాళ్ళకైతే సో 10,000 నుంచి 24,000 వరకు అయితే మీ యొక్క కట్ ఆఫ్ రేంజెస్ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ. ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి అప్రాక్సిమేట్గా 7,800 ఉంది. అలాగే ఎస్సీ బాయ్స్కి 7,800, అలాగే గర్ల్స్కి 8,500, అలాగే ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి నియర్లీ 14,000, అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న బాయ్స్కి అయితే 9,200 అప్రాక్సిమేట్గా, అలాగే గర్ల్స్కి వచ్చేసి 11,000. సో బీసీకి వచ్చేసి 7,800 అప్రాక్సిమేట్లీ, బట్ పీసీసీకి మాత్రం అప్రాక్సిమేట్లీ 20,000 వరకు అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. ఈ కట్ ఆఫ్స్ వచ్చేసి బీఫార్మసీ అనమాట. సో ఇందులో ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి అప్రాక్సిమేట్గా 15,000, అలాగే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 21,000, అలాగే ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చేసి 32,000, అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే అప్రాక్సిమేట్గా 20,000, అలాగే బీసీ వాళ్ళకైతే అప్రాక్సిమేట్గా 14,000 నుంచి అప్రాక్సిమేట్గా 25,000 వరకు అయితే కట్ ఆఫ్ అయితే జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఏ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ డిస్కస్ చేయాలో ఆ కాలేజ్ అయితే కామెంట్ చేయండి. అలాగే బీఫామ్ ఆర్ ఫార్మ్ డి కట్ ఆఫ్ అని అయితే కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఫార్మసీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, సో జస్ట్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.